సార్ ఇప్పుడు ఈటీవీ అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకున్నారు అంటే మీకు ఆ రెవెన్యూ థియేటర్ల కంటే కూడా దాంతోపాటు ఇది కూడా మీకు ఎలా అనిపించింది సార్ ఇప్పుడు తీసుకుంది బట్టి? అదే సార్ అన్నట్టు ఇందాక కాంటెంటే సార్, అంటే సినిమా చూశారు, చాలా బాగా నచ్చిందన్నారు, సో తీసుకున్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ ఈటీవీ విన్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ సార్. ఇంత మంచిగా అదే చూస్తున్నాం కదా, ఇంత జాగ్రత్తలు తీసుకొని ఇంత పైరసీ లేకుండా ఇదంతా చేస్తున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ గ్రేట్ అసోసియేషన్ సార్. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం సార్. మీరు సక్సెస్తో రెమ్యునరేషన్ బాగా పెంచి చేశారంటున్నారు. నేనా సార్, అంటే ఇంకా పెంచాలి కదా సార్, ఇంకా ఇన్ని రోజులు ఏమీ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, కొంచెం చూద్దాం సార్ ఏదో ఒకటి. కరెక్టే మరి పాపం, అంటే చిన్న బడ్జెట్తో వచ్చే సినిమాలు వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటారు కదా సార్, అలాంటి వాళ్ళకి మరి మీరు రెమ్యునరేషన్ ఎక్కువ లేదు సార్. అంటే ఆయన ప్రొడ్యూసర్ గారు రూపాయి సంపాదించుకున్న తర్వాత తీసుకుంటాను, కానీ ఆయనకు రాకుండా అయితే తీసుకోను సార్. అంటే షేర్ అట్లా ఇలా తీసుకుంటారా, షేర్ లాగా తీసుకుంటారా? సార్ అది డిపెండ్ సార్, అది షేర్ నేను అనట్లేదు. బట్ ఒక సినిమాకు ఒక బడ్జెట్, ఒక రిటర్న్స్ అవన్నీ ఉంటాయి కదా సార్. ముందు ఆయన ప్రొడ్యూసర్ గారు సేఫ్ అయిన తర్వాతే మనం ఎంత అన్నది ఆలోచిస్తాం సార్. నెక్స్ట్ ఏంటి మరి, పార్ట్ 2 చేస్తారా లేకపోతే దీని ఏరేది చేసి తర్వాత ఇది చేసుకుంటారా? లేదు సార్, అంటే డైరెక్టర్స్ అది కంటెంట్ అంతా రాసి వన్స్ అది ఫైనల్ లాక్ అయిన తర్వాత కాటు ఈ లోపు అవి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి సార్. ఒక 2-3 సినిమాలు ఉన్నాయి, అవి మధ్యలో చేస్తున్నాను సార్. కిరణ్ గారు అండి, అయితే ఇప్పటి వరకు కా మూవీ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లు ఉంటుంది కిరణ్ అబ్బవరం లైఫ్ అనేది. సో ఈ మూవీ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కంటెంట్ బేస్డే రావాలి, హిట్ కొట్టాలి అంటే ఖచ్చితంగా ఆ హీరో కేర్ తీసుకుంటాడు, ప్లస్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో ఎట్లా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు? ముందే ఒప్పుకున్నారు కదా మూవీస్ 2-3 అన్నారు. సో ఆ స్టోరీ మార్పులు ఏమైనా చేస్తున్నారా, సేమ్ యాస్టీజ్ వస్తాయా? అంటే ఇప్పుడు నా నెక్స్ట్ రిలీజ్ అవబోయే మూవీ అన్నది కాకముందే కమిట్ అయిన మూవీ. అది మేము చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్న చిన్న చేంజెస్ ఏం చేయాలి, బెటర్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అన్నది 100% బెటర్ అవుట్పుట్తో మేము ముందుకు వస్తాం. ఇంకా నుంచి చేయబోయే సినిమాలు కూడా ప్రతి ఒక్కటి ఐఎమ్ టేకింగ్ కేర్ అండి. ఐఎమ్ షూర్ ప్రతి ఒక్క చిన్న ఆస్పెక్ట్ దగ్గర నుంచి ఆ పర్టికులర్ జోనర్కి ఆ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయాలని చెప్పి చాలా కేర్ తీసుకుంటున్నాను, జాగ్రత్తలు పడుతున్నాను. అయితే కిరణ్ అబ్బవరంకి హిట్ రావాలి అనేది, అంటే ఒక ఇంట్లో వాళ్ళ కొడుకు లేదా వాళ్ళ తమ్ముడో అన్నో ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళకి హిట్ రావాలని ఎలా కోరుకుంటారో మీ విషయంలో అలా కోరుకున్నారు. సో అది ఎలా అనిపిస్తుంది? 4 రోజులు అవుతుంది అప్పుడే. నా అదృష్టం అండి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సినిమా ఇంత పెద్ద హిట్ అయింది, ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి అనే దానికన్నా నన్ను ఓన్ చేసుకున్న విధానం ఉంది కదండి, అది నా అదృష్టం అండి. అది చాలా అతి తొందరలో అతి ఎక్కువగా నాకు అది దక్కిందని నేను కోరుకుంటున్నాను. మీరు అన్నట్టే ఎక్కడికి వెళ్ళి చూసినా వాళ్ళు విష్ చేసేది ఏదో సినిమా ఏదో హిట్ అయిపోయిందమ్మా బాగుందమ్మా అనట్లేదు. చాలా వామ్గా, చాలా వెల్కమింగ్గా మనకి హిట్టుబడింది, చాలా మంచిగా చేసామని ఇంత ఓన్ ఫీలింగ్ అన్నది చాలా రేర్గా వస్తుంది. అది నాకు దక్కినందుకు ఆ విషయానికి చాలా ప్రౌడ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సాయి గారు. కిరణ్ గారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. నిన్నటితో రాజా రాణి వారు కూడా 5 years కంప్లీట్ చేసుకున్నారు సార్. అలాగే కూడా హిట్ కొట్టారు చెప్పినట్టు. ఇది మీ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కదా, మీరు అనుకున్న విధంగా రీచ్ అయిందా, ఇంకేమైనా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సార్ ముందుగా ఫర్ యువర్ విషెస్. లేదు సార్, అంటే అనుకున్నంత అయితే అవ్వలేదు సార్, మేము అచీవ్ చేయలేకపోయాము. అంటే మలయాళం రిలీజ్ చేసాము, అక్కడ గుడ్ రెస్పాన్స్ ఉంది, కానీ అక్కడ సేమ్ వీక్ వాళ్ళకి మోర్ దెన్ 6+ మూవీస్ రిలీజెస్ ఉన్నాయి. సో కొంచెం అనుకున్న విధానంగా అయితే అవ్వలేదని అనుకుంటున్నాను. బట్ ఇట్స్ ఏ వెరీ గుడ్ రెస్పాన్స్. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు, అది అన్నారు. తమిళ్ మేము ప్రయత్నించాం కానీ తమిళ్ చేయలేకపోయాం రిలీజు. అండ్ హిందీ దెర్ ఈజ్ ఎ డిస్కషన్, ఒక పెద్ద అసోసియేషన్ పుష్ప రిలీజ్ అయిపోయిన తర్వాత వీఆర్ ఎయిమింగ్ ఫర్ క్రిస్మస్ రిలీజ్. వాళ్ళకి సినిమా చాలా బాగా నచ్చింది, క్రిస్మస్కి ఏమైనా ప్లాన్ చేద్దామని చూస్తున్నారు. ఐఎమ్ నాట్ షూర్ అది ఎలా ఎండప్ అవుతుందని. మరి ఈ ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా చేయబోయే మూవీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అదే సార్, ముందు నుంచే ఇంకొంచెం ఈ సినిమాతో కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాం కదా, ముందు నుంచే అసోసియేషన్స్ కానీ రిలీజ్ డేట్స్ కానీ అవన్నీ ముందు నుంచే కొంచెం ప్రాపర్గా చూసుకొని ఈసారి అలాంటి తప్పులు జరగకుండా చూసుకున్నారు సార్. ఈ సినిమా కోసం సక్సెస్ అయిన తర్వాత సో మీకు అందులో నుంచి మంచిగా అనిపించింది ఏది ట్వీట్? అంటే అన్నీ చాలా బాగా అనిపించాయండి. అన్నీ ఇంతకుముందు ఒకటి చెప్పినట్టు నాకు చాలా బాగా అనిపించింది. ఒక అతను చాలా ఎమోషనల్గా, అదేంటో నాకు తెలియట్లేదు, రాత్రి నుంచి నీకు ఇటు పడితే మా అన్నకి ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చినంత సంతోషంగా ఉందని ఒక అతను ట్వీట్ చేశాడు. ఐ ఫెల్ట్ సమ్ పర్సనల్ ఎమోషన్, అది బాగా అనిపించింది. కిరణ్ గారు హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ సార్. అదే రిలీజ్ తర్వాత మీరు మెగాస్టార్ గారిని కలిసారు కదా, మీ టీం మొత్తం వెళ్ళి, అంటే ఏమైనా షేర్ చేసుకున్నారా పర్సనల్లీ? చాలా షేర్ చేసుకున్నాను. అంటే ఏదో జస్ట్ మేము 10 minutes మీటింగ్ అని వెళ్ళాము, మా అందరితో కూర్చొని ఆల్మోస్ట్ 1.5 hour దాకా సార్ స్పెండ్ చేశారు. సో మెనీ థింగ్స్. మేము చిన్నప్పుడు
ఇంద్రా దగ్గర నుంచి మేము ఎగిరిన విశేషాలు, పేపర్లో ఎగరేసిన సంగతులు కానీ అన్నీ ఎలా సెలబ్రేట్ చేసాం మేమందరం ఆయనతో షేర్ చేసుకోవడం, ఇప్పుడున్న జనరేషన్లో ఎలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు అది ఇదని సార్తో ఒక క్రియేటివ్ డిస్కషన్ అనుకోండి, ఫ్యాన్ బై మూమెంట్స్ అనుకోండి, తెలియకుండానే మొత్తం 1.5 అవర్ అంటే చిన్న విషయం కాదు కదా, ఆల్మోస్ట్ ఆల్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూసాం. అండ్ చాలా హ్యాపీ సల్మాన్ గారు కూడా మీరు మొన్న రిలీజ్ తర్వాత కూడా అక్కడ కూడా కలిసినట్టున్నారు కదా, అంటే ఆయన ఏమైనా షేర్ చేసుకున్నారు, అంటే ఆయన తీసుకున్నారు కదా అక్కడ సినిమా, అవును. సో ఆయన ఏమైనా మీకు చెప్పారా సినిమా గురించి అక్కడ ఎలా ఏంటి అనేది? ఇలాంటి సినిమాకి ముందు కలిసామండి. ఈ సో హ్యాపీ, ఇద్దరము వి కంగ్రాచులేటెడ్ ఈచ్ అదర్. తను అన్న హిట్ కొట్టాడు, ఇది కా కూడా హిట్ అయింది. సో వి బోత్ ఆర్ వెరీ హ్యాపీ. పండక్కి 3 సినిమాలు వచ్చి 3 కొట్టడం అంటే చిన్న విషయం కాదు అని చెప్పి తను పర్సనల్గా చాలా హ్యాపీ. అండ్ హీ సపోర్టెడ్ మలయాళంలో సినిమాని ఎలా మార్కెటింగ్ చేద్దాం, ఎలా తీసుకెళ్దాం అనే విషయంలో తను బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ. రాజవారు రాని వారికి కంగ్రాచులేషన్స్. అంటే 5 years అయితే నిన్న మొన్నటి నుంచి అంతా